గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. సప్తమంలో చంద్రుడు, చతుర్థంలో బుధుడు బుద్ధి బలంతో పాటు వ్యాపార యోగాన్ని కూడా ప్రసాదిస్తారు. చంద్రుడు ఏకాగ్రతనిస్తారు. కాబట్టి ఏకాగ్ర చిత్తంతో పనులు మొదలుపెట్టండి. మనోబలంతో విశేషమైన కార్యసిద్ధిని సొంతం చేసుకోండి. శుభప్రదమైన వ్యాపార యోగం ఉన్నది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. అవసరమైన నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారా వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. తగినంత గుర్తింపు ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికపరమైన అభివృద్ధి వ్యాపారరీత్యా కలుగుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో తెలివిగా ఆలోచించి పనిచేస్తే త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. కాలము వృధా కాకుండా మితంగా సంభాషించండి. మీ బాధ్యతలను మీరు త్వరగా పూర్తి చేయడం ద్వారా మేలు జరుగుతుంది. అధికారులతో శాంతంగా వ్యవహరించాలి. తోటివారి నుండి ఇబ్బంది కలగకుండా తోటివారిని కలుపుకుపోవాలి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. నిందలు మోపేవారు ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఆర్థిక వ్యయం పెరగకుండా జాగ్రత్త వహించండి. వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? సింహరాశి వారు నవగ్రహాలని దర్శించాలి. ఈ రాశి వారు ఏవి దానం చేయాలంటారు? నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.